ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాము. మీరు ఈ కామెంట్ ఎప్పుడో చేస్తారని ఎదురు చూశాను నేను. కానీ ఈరోజు వచ్చింది ఆ కామెంట్. అయితే దాని గురించి మాట్లాడతాం. ఇంతకీ అదేంటి అంటే, ఈ మధ్య అందరూ డాక్టర్ వినీలా గారి డైట్ ఫాలో అవుతున్నారు, బాగానే వెయిట్ లాస్ అవుతున్నారు. కానీ కొంతమంది వాళ్ళ వెయిట్ లాస్ డైట్ ఫాలో అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఏది నిజము, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా డాక్టర్ వినీలా గారి డైట్ ఫాలో అయితే అనే కామెంట్ చేశారు. యాక్చువల్గా అయితే ఈ టాపిక్ ఎప్పుడో అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశాను నేను. డాక్టర్ వినీలా గారి డైట్ నేనైతే ఎప్పుడూ ఫాలో అవ్వలేదు, అంటే నేనైతే జాయిన్ అవ్వలేదు దాంట్లో. కానీ వాళ్ళు చెప్పే టిప్స్ అన్నీ కూడా నేను వినున్నాను. అప్పుడప్పుడు మనకి ర్యాండమ్గా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అలా యూట్యూబ్లో నేను చూస్తున్నాను చాలా వరకు వాళ్ళ టిప్స్. అలాగే వాళ్ళ వెయిట్ లాస్ డైట్ వల్ల వెయిట్ లాస్ అయిన కొన్ని సెలబ్రిటీ వీడియోస్ కూడా చూస్తున్నాను. అలాగే వాళ్ళ వెయిట్ లాస్ ఛాలెంజ్లో, వాళ్ళ వెయిట్ లాస్ డైట్లో జాయిన్ అయ్యి వెయిట్ లాస్ అవుతూ సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేసి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయిన వాళ్ళ వీడియోస్ కూడా చూశాను నేను. కానీ ఇప్పుడు కాదు, నాకు గుర్తుండి 2 months బ్యాక్ అనుకుంటా ఇవంతా జరిగినప్పుడు చూశాను. ఇప్పుడు మీరు ఆ కామెంట్ అడిగారు కాబట్టి నా ఉద్దేశం, నా ఒపీనియన్ అయితే చెప్తా మీకు. డాక్టర్ వినీలా గారి డైట్లో ఎగ్జాక్ట్గా డే టు డే ఏమి ఇస్తారు డైట్ ప్లాన్ అనేది మనకు తెలియదు. కానీ ఇంచుమించుగా అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఫాలో చేపిస్తున్నారు. అదైతే చాలా వీడియోస్లో వాళ్ళే చెప్పారు, ప్లస్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా చెప్పారు. కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి వెయిట్ లాస్కి ద మేజర్ బెనిఫిట్ ఇస్తుంది. కాబట్టి దానివల్ల వెయిట్ లాస్ ఖచ్చితంగా జరుగుతుంది. అది డాక్టర్ వినీలా గారి డైట్ అయినా, మంతెన సత్యనారాయణ గారి డైట్ అయినా, విఆర్కే గారి డైట్ అయినా, లేకపోతే నా డైట్ అయినా, మీరు అనుకున్న డైట్ అయినా, ఏదైనా సరే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే ఉంటుంది. అదైతే 100% నిజము. కానీ ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం తీసుకుంటున్న ఫుడ్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా, మనం ఆ డైట్స్ ఫాలో అవ్వగలమా లేదా, మనకు అది సెట్ అవుతుందా లేదా అనేది డిసైడ్ అవుతాము. సో ఇందులో అయితే చాలామంది చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నీరసం ఎక్కువ వస్తుంది, ప్లస్ వాళ్ళ నుంచి రెస్పాన్స్ తక్కువ ఉంది అని. సెలబ్రిటీస్కి అయితే బాగా రెస్పాండ్ అవుతున్నారు. నార్మల్ పీపుల్ అంటే మనలాంటి వాళ్ళు అంత డబ్బులు పెట్టి వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మనకి వాళ్ళు అంత రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ప్లస్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ అసలు సరిపోవట్లేదు. అంటే పర్సన్ టు పర్సన్ ఆ లైఫ్ స్టైల్ బేస్ చేసి వాళ్ళు ఏం డైట్ ప్లాన్ ఇవ్వట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ విన్నాను నేనైతే. మనం ఫుడ్ తక్కువ తింటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతామండి. ఎవరైనా అవుతారు, ఎలాంటి వాళ్ళైనా సరే. ఫుడ్ తగ్గించేస్తే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ జరుగుతుంది. కానీ ఆ తీసుకునే ఫుడ్లో ఎంత క్వాలిటీ ఉంది, ఎంత మంచి ఫుడ్, ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ప్లస్ మనకు సరిపడా ఫుడ్ కూడా తీసుకోవాలి. అందరికీ ఒకేలాంటి డైట్ ప్లాన్ ఇవ్వడం అనేది నాకు ఆ పాయింట్ ఒక్కటి కరెక్ట్ కాదనిపించింది. అంటే ఇంత డబ్బులు పెట్టి జాయిన్ అయినప్పుడు మనకి అంత మాత్రం టైం స్పెండ్ చేసి మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు డైట్ ప్లాన్ ఇచ్చేటట్టు కానీ ఉంటే అది ఇంకా మంచిగా ఉండేదేమో, బెటర్గా ఉండేదేమో, ఇట్లాంటి కాంట్రవర్సీ అంతా వచ్చేది కాదేమో అని నాకు అనిపించింది. అది పక్కన పెడితే వాళ్ళు చెప్పే టిప్స్ ఉంటాయి కదా, డాక్టర్ వినీలా గారి వెయిట్ లాస్ టిప్స్ కొన్ని షేర్ చేస్తూ ఉంటారు కదా, అవి నాకు ర్యాండమ్గా అప్పుడప్పుడు యూట్యూబ్లో కనిపించినప్పుడు నేను చూసేదాన్ని. ఆ టిప్స్ అయితే నాకు బాగా అనిపించాయి, కరెక్ట్గా చెప్పారు అండ్ యూస్ఫుల్ టిప్స్ చాలా వరకు చెప్పారు. నాకైతే చాలా బెనిఫిషియలే అనిపించింది ఆ టిప్స్ అన్నీ. కానీ ఇప్పుడు ఇబ్బంది ఎక్కడొచ్చింది అంటే, మనం అంత డబ్బులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అంత ప్రాపర్ రెస్పాన్స్ లేకపోవడం, ప్లస్ మన పర్సనల్ డైట్ ప్లాన్ అనేది ఒకటి లేకపోవడమే కొంచెం అక్కడ ఇబ్బంది అయిన విషయము. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మనం వెయిట్ వచ్చేసి ఫస్ట్ 5 kgs చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా లాస్ అయిపోతాము, తగ్గిపోతాము ఈజీగానే. సో దాన్ని వాళ్ళు బిజినెస్ ట్రిక్గా యూస్ చేస్తున్నారా ఏమో తెలీదు. అంటే ఫస్ట్ 5 kgs లాస్ అయ్యే వరకు మన దగ్గర డబ్బులు కట్టించుకొని నెక్స్ట్ 5 kgs లాస్ అవ్వాలంటే నెక్స్ట్ ఇంకా మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళి మళ్ళీ వెయిట్ లాస్లోకి వెళ్ళాలి, అట్లా సంథింగ్ అట్లా చేస్తున్నారేమో అనిపించింది. కానీ ఫస్ట్ 5 kgs ఎవరైనా ఈజీగా తగ్గిపోతారండి. దాని తర్వాత యాక్చువల్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ప్రాపర్గా అన్ని ఫాలో అయితే గానీ వెయిట్ లాస్ అవ్వదు. మనకి బయటకు తెలిసినంత వరకు వాళ్ళు చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిస్తారు, కొంచెం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెంచుతారు అనేది మాత్రమే మనకి జనరల్గా యూట్యూబ్లో తెలిసిన ఇన్ఫర్మేషన్. అది కాకుండా వాళ్ళు వాళ్ళ క్లినిక్లో ఏమైనా ట్రీట్మెంట్స్ ఇస్తున్నారా వెయిట్ లాస్ అవ్వడానికి అనేది నాకైతే తెలీదు. కాబట్టి నేను ఆ విషయంగా జడ్జ్ చేయలేను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వరకైతే ఓకే, ఖచ్చితంగా చెయ్యొచ్చు. మిగతా అన్నీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కానీ ఇంకేదైనా ఇంక్లూడ్ అయ్యి ఉంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అది మనకు తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేను.
నన్ను అడిగితే నేనేమంటానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బులు కట్టి ఎందుకండి వెయిట్ లాస్ అవ్వడానికి జాయిన్ అవ్వాలి అలాంటి డైట్స్ అన్నీ అనే ఆలోచిస్తాను. ఎందుకంటే మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అసలు యూట్యూబ్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందండి. ఓపిక ఉండాలే కానీ అలా మనకు ఏ డౌట్ ఉన్నా సరే అలా యూట్యూబ్లో వేసామా ఎంతో చక్కగా ఎంతోమంది డాక్టర్లు వాళ్ళు చెప్పే టిప్స్ మనమే ఇంటి దగ్గర ఫాలో అవ్వచ్చు. నిజంగా మనం డెడికేటెడ్గా మోటివేటెడ్గా మనం ఇంట్లో చేయగలిగితే ఇటువంటి డైట్ ప్లాన్స్ కానీ ఇటువంటి వెయిట్ లాస్ గ్రూప్స్ కానీ మనం జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. అంత డబ్బులు అస్సలు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి 35,000 ఏమో అనుకుంటా వాళ్ళు తీసుకునేది. అంటే ఎవరో వీడియోస్లో చెప్తే విన్నాను. ఇంకా ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు, తెలీదు. అంటే ఎవరో ఒకరు యూట్యూబ్లో చెప్తేనే విన్నాను నేను అంత డబ్బులని. ఎవరికి డబ్బులు ఊరికే రావు కదండి. మరి అంత డబ్బులు కట్టి ఏదో 5 kgs 10 kgs లాస్ అవ్వడానికి ఎవరి దగ్గరకు వెళ్ళి మనం కడుపు మార్చుకొని మరి ఏదేదో ఫుడ్ మనకి నచ్చనిది మనకి సంబంధం లేనిది మంచిదే, ఓకే నేను ఒప్పుకుంటాను. కానీ ఆ కొంతకాలం పాటించి తర్వాత వదిలేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యి ఆ డబ్బులు పోయి మనం లాస్ అయిన వెయిట్ మళ్ళీ గెయిన్ అయిపోయి ఇంత సోది అవసరమా? కాబట్టి ఓపిక తెచ్చుకొని మీరే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే నేను కంప్లీట్గా నా ఓన్ డైట్ నా లైఫ్ స్టైల్కి సరిపడా ఒక రొటీన్ నేనే సెట్ చేసుకొని ఫాలో అవుతున్నాను. అలా ఫాలో అవుతూ నేను ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అయ్యానని మీరు కంటిన్యూస్ సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. అయితే నేను 20 kgs దాకా వెయిట్ లాస్ అయ్యానండి. మీరు నమ్ముతారో లేదో. నేను దాన్ని ఒక సపరేట్ వీడియో చేసి డీటెయిల్గా చెప్దామని అనుకుంటున్నాను. నాకు టైం కుదరక ఈ ఛాలెంజెస్ మధ్యలో చేయలేకపోతున్నా, బట్ చేస్తాను. సో నేనే లాస్ అయ్యాను అంటే బిజీగా ఉండి నేనే లాస్ అయ్యాను అంటే మీరు కూడా బిజీ లైఫ్లో ఉన్నా సరే ఈజీగా లాస్ అవుతారు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకు డబ్బులు పెట్టి ఎక్కడెక్కడో జాయిన్ అవ్వడాలు వద్దు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అక్కడ ఏదైనా వాళ్ళు బిజినెస్గానే ట్రీట్ చేస్తారు దాన్ని. కాబట్టి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనమే ఎందుకు వెళ్ళి మనమే గొయ్యి తవ్వుకొని అందులో దూకడం అవసరమా? డబ్బులు ఊరికే రావు కదా. కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే ఒక పెన్ పేపర్ తీసుకొని మనకి ఏం కావాలి, మనం ఏం చేయగలము, ఏ టైంలో తినగలము, ఎంత తినగలము, ఏది మేనేజ్ చేయగలము, ఇలా మీరే ఒక సింపుల్ టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లోనే చూసినా సరే నేను ఎన్నో ఛాలెంజెస్ చేస్తున్నా. వాటిలో నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకున్నా సరే మీరు ఏదో ఒక 3 రూల్స్తో పెట్టుకోండి. కొన్ని రోజులు ప్లాన్ చేయండి. అవి ఎలా ఉండాలంటే కొంచెం రిలవెంట్గా మన లైఫ్ స్టైల్కి దగ్గరగా ఉండేటట్టు చూస్ చేసుకోండి. నేను అన్నీ మానేసి నేను అసలు పచ్చివే తింటాను అన్నీ అంటే మీరు చేయగలిగే స్టామినా ఉంటే అంత కెపాసిటీ ఉంటే సూపర్. కానీ కష్టపడి స్ట్రెస్డ్గా అయితే ఏది చేయొద్దు. కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే మీరు మంచిగా ప్లాన్ చేసుకొని చేయండి. అదే నేను చెప్తాను. మనకే ఏమంటారు ఆ స్టామినా ఉంది, మనమే చేయగలము ఏ డైట్ ప్లాన్ అయినా. కాబట్టి మీరే హ్యాపీగా చేయండి. అది మరి నా ఒపీనియను. ఈరోజు వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటాను. ఇంకా ఏమైనా దీని మీద క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాము. నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేద్దాం అనేది మీరు ఇంకా కామెంట్ చేయలేదు, అది కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు అయితే బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి ఈరోజు కూడా బిర్యానీ తినాల్సి వచ్చింది. ఈ బిర్యానీ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఛాలెంజ్లో కట్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్.